అమరావతి కృష్ణారెడ్డి చేతుల మీదుగా బహిర్భూమి ఫ్రీ రిలీజ్ ఈవెంట్. నెల్లూరు నగరంలోని స్థానిక 25 కళా సంఘాల సినీ స్టూడియో నందు నోయల్ హీరోగా రిషిత హీరోయిన్గా నటిస్తున్న బహిర్భూమి సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నెల్లూరు నగరానికి చెందిన ప్రముఖుల చేతుల మీదుగా పాటలను విడుదల చేశారు. ఈ సందర్భంగా అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ, నెల్లూరు కలలకు పుట్టినిల్లుగా నిలిచిందని, నెల్లూరులో అందమైన ప్రదేశాలు ఉన్నాయని తెలియజేశారు. అదేవిధంగా కళాకారులను ఆదరించాలని కోరారు. నెల్లూరు జిల్లా సినిమా హబ్గా మారుతుందని అందుకు నిదర్శనమే ఈ సంవత్సరం దాదాపు 20 సినిమాలకు పైగా సినిమాలు ఇక్కడ చిత్రీకరణ జరుపుకోవడం హర్షణీయమని, బహిర్భూమి సినిమా కేవలం 23 రోజులలో నిర్మాణం పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సినిమాను నెల్లూరు ప్రజలందరూ చూసి ఈ సినిమాలో నటించిన నటీనటులను ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శంషుద్దీన్, 25 కళా సంఘాల కన్వీనర్లు దోర్నాల హరిబాబు, భాస్కర్, అమీర్జాన్, నిర్మాత వేణుమాధవ్, దర్శకుడు కొండూరు రాంప్రసాద్, చిత్ర నటీనటులు, సాంకేతిక సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కాంబినేషన్ మనం నెల్లూరు కామెడీలో బాగా చూస్తూ ఉంటాం. రాంప్రసాద్ గారు, 25 కళా సంఘాల కన్వీనర్ దోర్నాల హరిబాబు గారు, అమీర్ జాన్ గారు, బాచి భాస్కర్ గారు, అలానే దేవాంగి గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ది డయాస్ ప్లీజ్. అలానే జగన్ ఇమిటేషన్ తో బాగా ఫేమ్ అయినటువంటి మన ఆర్టిస్ట్ కమెడియన్ సునీల్ గారు వేదిక మీద రావాలి. చేసినటువంటి డిఓపి ప్రవీణ్ కొమ్మరి గారు వేదిక మీద రావాలి. హైదరాబాద్ యూనిట్ అంతా నెల్లూరుకి తీసుకొచ్చి నెల్లూరులో షూట్ చేసినటువంటి డైరెక్టర్ రామ్, అలానే మనకి వెన్నంటే ఉండి ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నటువంటి శంషుద్దీన్ గారు వేదిక సపోర్ట్ చేయడానికి వచ్చారు. ఒక్కసారి గట్టిగా నెల్లూరు సినిమా అసోసియేషన్ అండి. సో ముందుగా ఇందాక నుంచి అందరూ వెనకాల గుసగుసలాడుతూ ఉన్నాయి. ఎన్నో సినిమా జరగడం గొప్ప విషయం. ఈ రోజు బహిర్భూమి అనే సినిమా మాత్రం నేను చాలా ఇందులో ఇక్కడికి వచ్చిన తర్వాత నెల్లూరు 2 సినిమాలు చేశాను, కానీ బహిర్భూమి అనే సినిమాని. నమస్కారాలు. నెల్లూరు ఒక సినిమా హబ్గా తయారైంది. అనేక సినిమాలు షూటింగ్ జరుగుతున్నాయి. లాస్ట్ మంత్ 2 సినిమాలు రిలీజ్ అయినాయి. నెక్స్ట్ మంత్ 3 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ జిల్లాలో లేని విధంగా ఈ జిల్లాలో 20 సినిమాలు జరగటం నిజంగా సినిమా రంగమే నెల్లూరుకు వచ్చింది. దాంట్లో అనేక సినిమాలు రిలీజ్ అయినాయి. ముఖ్యంగా బహిర్భూమి ఎంత చాలామంది అన్నారు దీన్ని చూడకముందు. ఇప్పుడు నేను ట్రైలర్ చూసిన తర్వాత ఇది చిన్న సినిమా కాదు, పెద్ద సినిమా. చిన్న సినిమానే పదం లేదు. సాంగ్ చూసినా కానీ, వాళ్ళ యాక్టింగ్ చూసినా కానీ, నోయల్ గారిది, రిషిత గారిది నిజంగా ఒక పెద్ద సినిమాకి అట్ట డిఓపి ప్రవీణ్ గారు దాన్ని ఎంత సినిమాకి చక్కగా తీశారంటే ఏదైనా కూడా కెమెరా చేస్తూ ఉంటుంది. అలాగే డైరెక్టర్ కొండూరు ప్రసాద్ గారు వారు సినిమాని అద్భుతిస్తారు. దానికి మన ప్రొడ్యూసర్ పచ్చ వేణుమాధవ్ గారు తను బిజినెస్లో బిజీ ఉన్నా కూడా సినిమా ఒక మంచి సినిమా ప్రజలకు అందియాలనే ఉద్దేశంతో బహిర్భూమి సినిమా 23 రోజుల్లో కంప్లీట్ చేశారు. ఎక్కడ కూడా సినిమా అనేది సంవత్సరం ఉండదు, కానీ వేణుమాధవ్ గారు దగ్గరలో కూర్చొని ఈ సినిమాని ఒక మంచి సినిమా అందియాలి అనే ఉద్దేశంతో బహిర్భూమి సినిమా తీయటం. ఈ సినిమాలో పాత రోజుల్లో ఈ టాయిలెట్ లేవు వాష్రూమ్స్. ఇప్పుడు అప్పుడు ఓపెన్కి వెళ్ళేవాళ్ళం బహిర్భూమి. అక్కడ కథ స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి థ్రిల్లింగ్గా కామెడీగా సినిమా చక్కగా వచ్చింది. నోయల్ గారు, రిషిత గారు బాగా నటించారు. అలాగే ప్రొడ్యూసర్ గారు కూడా చాలామంది ప్రొడ్యూస్ చూస్తున్నాం, కానీ వారి జేబులో డబ్బులు పెట్టుకొని ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి ప్రతి ఒక్కరి చెప్పిన విధంగా ఇవ్వటము. తన ధ్యేయం ఏంటంటే సినిమా బాగా రావాలి, నెల్లూరులో ఒక ఛాలెంజ్ అవ్వాలని చెప్పారు. సినిమా అదేవిధంగా వచ్చింది.
రేపు 4వ తేదీ రిలీజ్ అవుతుంది. ఇందులో నటించిన క్యారెక్టర్ ప్రతి ఒక్కరు కూడా చాలా చక్కగా చేశారు. అందులో ఒక విలేజ్లో తీయటం అనేది నేనే వెళ్ళాను. ఆ ముళ్ళ పొదల్లో ఆయన నేను కూడా చూసి చాలా కష్టపడ్డాను. చాలా చక్కగా తీసి దాంట్లో రిషిత హీరోయిన్ కంటే కూడా ఆ సినిమాకి ఖర్చు ప్రొడ్యూసర్ కాపాడాలి, ప్రొడ్యూసర్ ఖర్చు తగ్గించాలి, ప్రతి దాంట్లో కూడా తగ్గించి మాట్లాడి ప్రొడ్యూసర్కి ఎంతో ప్రతి ఒక్కరు కూడా తగ్గించి చేసి ప్రొడ్యూసర్ కాపాడుకోవాలి. అంటే ప్రొడ్యూసర్ దేవుడు, వేణుమాధవ్ గారు దేవుడు. ఈరోజు ఇంతమంది ఆర్టిస్టులు మన తెలుగు సినిమాల్లో తెలుగువారే నటించాలని మన జర్నీలో ఈరోజు మన తెలుగు సినిమాలో తెలుగు వాళ్ళే నెల్లూరు వాళ్ళు నటించారు. తప్పకుండా ప్రేక్షకులు ఈ సినిమా 150 రూపాయలు మీ జీవితంలో ఎంతో ఖర్చు పెడతారు. కానీ సినిమా చూసిన తర్వాత ఒక మంచి సినిమా చూసాము అనే తృప్తిగా వెళ్ళే సినిమా. ఈ సినిమాని తప్పకుండా నెల్లూరు ప్రజలు సక్సెస్ చేసి, అంటే మీరు 150 రూపాయలు ఎక్కడ ఖర్చు పెడతారు, ఈ సినిమా చూస్తే కొన్ని వేల మంది ఆర్టిస్టుకు ఉపాధి కలుగుతుంది. కాబట్టి ఈ సినిమా నెల్లూరు ప్రజలు సక్సెస్ చేయాలి. మీరే కాకుండా అనేక మంది అది కొనిపించి ఈ సినిమా సక్సెస్ చేయాలి. మన ప్రొడ్యూసర్ వేణుమాధవ్ గారికి డబ్బులు ఇచ్చి మళ్ళా ఇంకో సినిమా తీయాలి. అంత మంచి నేను ప్రొడ్యూసర్ ఎక్కడ చూడలేదండి. మంచితనము, చెప్పిన కమిట్మెంటు, చెప్పిన సినిమా తీశారు. వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చేసుకుంటూ, అలాగే డైరెక్టరు కొండూరు రామప్రసాద్ గారికి, డిఓపి ప్రవీణ్ గారికి, హీరోయిన్స్ గారికి, మిగతా ఆర్టిస్ట్ అందరూ కూడా, మన పని గారు, యమనేష్ గారు, అందరూ కూడా ఆల్ ది బెస్ట్ చేస్తూ ఈ సినిమా బాగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ మా 20 కళా సంఘాలు ఎప్పుడు కూడా ఈ సినిమా సపోర్ట్ చేస్తామని చెప్తూ సెలవు చేసుకోవడం. ధన్యవాదాలు. మిత్రులందరికీ నమస్కారం అండి. అక్టోబర్ 4న బహిర్భూమి అనే మూవీ థియేటర్స్కి రాబోతుంది. ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి మూవీ చూడాలని కోరుకుంటున్నాను. ఎందుకు మా బహిర్భూమి మూవీకి రావాలని మీరు క్వశ్చన్ చేయొచ్చు. మీరు ఎంత ఎంటర్టైన్మెంట్ కావాలంటే మా సినిమాలో అండ్ సస్పెన్స్, థ్రిల్లర్, కామెడీ, ఎమోషన్, లవ్, రొమాన్స్ అన్నీ మా సినిమాలో చూడబోతున్నారు. ప్రతి ఒక్కరూ అక్టోబర్ 4న థియేటర్కి వచ్చి మూవీ చూడాలని కోరుకుంటున్నాను. మాకు ముందుగా ఇక్కడ ఏ కార్యక్రమం నెల్లూరులో చేయాలన్నా అమరావతి కృష్ణారెడ్డి గారు కళాకారులందరికీ ముందుంటారు. మాకు ఇంత మంచి అమరావతి గారు దొరికినందుకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే ప్రతి ఒక్క కళాకారులు ఏం అడిగినా వెళ్ళి సహాయాన్ని ముందుంటారు సహాయం చేయడానికి. ప్రతి ఒక్కరు అక్టోబర్ 4న థియేటర్కి వెళ్ళి మూవీ చూడాలని కోరుకుంటున్నాను. నేను మీ నెల్లూరు అమ్మాయినండి, రిషితాని. ఇక్కడ ఆల్రెడీ నేను 2 మూవీస్ రిలీజ్ అయినాయి నావి, కావేరి, నేను, కీర్తన. అండ్ ఇది 3rd మూవీ. ఇంకా రిలీజ్ అవ్వాల్సిన ఇంకొక 4 సినిమాలు ఉన్నాయి. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్స్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా డైరెక్టర్ గారు కొండూరు రామప్రసాద్ గారికి, ముఖ్యంగా ఇక్కడ సినిమా చేయడానికి ఒప్పుకొని మమ్మల్ని అందరిని ఆదరించి మా ప్రొడ్యూసర్ గారు మంచి సినిమా చేయడం జరిగింది. మేమంతా ఒక టీమ్గా ఈ సినిమా చేయడం జరిగింది. అండ్ డిఓపి ప్రవీణ్ గారు, మా కొండూరు రామప్రసాద్ గారు డైరెక్టర్ గారు, అండ్ మా వేణుమాధవ్ మచ్చ ప్రొడ్యూసర్గా ఈ సినిమా ముందుకెళ్ళడం జరిగిందండి. థ్యాంక్ యూ సో మచ్. రామప్రసాద్ అండి, బహిర్భూమి మూవీ డైరెక్టర్ని. బహిర్భూమి మూవీ అక్టోబర్ 4న రిలీజ్ అవబోతుందండి. ఇందుకు మాకు సహకరించిన అమరావతి కృష్ణారెడ్డి గారికి, ప్లస్ ఆ ఊరి వేగూరు ప్లస్ మూడేగుంట ప్రజలకు కూడా ధన్యవాదాలండి. సినిమా బాగా వచ్చిందండి. అక్టోబర్ 4న రిలీజ్ అవుతుంది. ఇందులో నటీనటులు కూడా చాలా బాగా మన మూవీ నెల్లూరుకి వచ్చి కూడా సపోర్ట్ చేశారండి. పల్లెటూరు వాతావరణం కానీ బాగా సపోర్ట్ చేశారండి. మన మురళీకృష్ణారెడ్డి గారు, కిరణ్ గారు, ప్లస్ మన నెల్లూరు యాక్టర్స్ అండి, ఫనీ గారు, సునీల్ గారు, చిత్రం శ్రీను గారు అందరూ కూడా ఈ మూవీలో ఉన్నారండి. అందరూ కూడా వచ్చి థియేటర్కి వచ్చి చూడవలసిందిగా కోరుచున్నానండి. అక్టోబర్ 4న మూవీ రిలీజ్ అవుతుందండి. మొత్తం నెల్లూరే తీసామండి. లేగుంటపాడు, మూడేగుంట, వేగూర పరిసర ప్రాంతాల్లో తీసామండి.